పూర్వం త్వష్ట ప్రజాపతి అనే ఒక గొప్ప విశ్వకర్మ ఉండేవాడు. అతను దేవతలకి విమానాలు, ఆయుధాలు చేసిచ్చేవాడు. విశ్వకర్మకు సంధ్యాదేవి అనే చక్కటి కూతురుంది. ఆమె చాలా సుకుమారురాలు. సంధ్యా పెళ్లివయసుకు రాగానే సూర్యుడే ఆమెను వరించాడని తెలిసి తక్కిన దేవతలంతా పోటీ చెయ్యక ఊరుకున్నారు. సూర్యుడు లోకాలన్నీ నిత్యం తిరిగి వచ్చేవాడు కనుక ఎక్కడెక్కడో పెళ్లికూతుళ్ల సంగతి తెలుసుకుని వాళ్లందరిలోకీ సంధ్యాదేవి యోగ్యురాలని తోచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సూర్యభగవానుని గొప్పతనం తెలిసిన విశ్వకర్మ ఒక మంచి ముహూర్తాన సంధ్యాదేవిని సూర్యదేవునికిచ్చి పెళ్లిచేశాడు. గొప్ప భర్తని పొందినందుకు సంధ్యాదేవి మొదట సంబరపడిందేగాని అత్తవారింటికి వెళ్లడంతోనే ఆ సంబరమంతా ఆవిరైపోయింది. సూర్యుడు లోకబాంధవుడే కావచ్చుకాని ఆ భగభగమండేవాడితో ఎలా కాపురం చెయ్యటం? అందులోనూ సంధ్యాదేవిలాంటి సుకుమారి అసలే చెయ్యలేదు. స్వామీ, మీరు చాలా వేడిగా ఉన్నారు. మీ వద్ద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది అని తన బాధ భర్తతో చెప్పుకుందామని ఆమె అప్పుడప్పుడు అనుకునేదిగాని ఆయన ఏమనుకుంటాడో అని భయపడి చెప్పకుండా ఊరుకునేది. కొంతకాలానికి ఆవిడకు వైవస్వతుడు, యముడు అనే ఇద్దరు కొడుకులు, యమున అనే ఒక పుత్రికా పుట్టారు. క్రమంగా సూర్యుని వేడి తగ్గడానికి బదులు ఎక్కువైపోయి సంధ్యాదేవికి సహించటానికి వీల్లేనంత బాధ కలిగించింది. ఆమె తన బాధ ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని దుఃఖించింది. అలా దుఃఖిస్తుండగా ఏమరపాటుగా తన నీడను చూచిన సంధ్యకు నీడ సరిగ్గా తనలాగే కనపడేసరికి ఒక ఆలోచన తట్టింది. ఆ నీడకు ప్రాణం పోస్తే అది సరిగ్గా తనలాగే ఉంటుందని, తన స్థానంలో ఆమెను సూర్యునికి భార్యగా ఉంచేసి తాను పుట్టింటికి వెళ్ళి ఇంతవరకు సూర్యుని వేడివల్ల కమిలిపోయిన తన శరీరం తీరుకునే వరకు అక్కడీ విశ్రాంతి తీసుకుని అటు పిమ్మట రావచ్చు అని అనుకుంది. వెంటనే సంధ్యాదేవి తన నీడకు ప్రాణం పోసి అచ్చు తనవలీ ఉన్న ఆ సుందరికి ఛాయాదేవి అని పేరు పెట్టింది. ఛాయా అంటే నీడ. అక్కా, నన్నెందుకు పుట్టించావ్ అని అడిగింది ఛాయ. సంధ్య తన బాధంతా చెప్పి, నువ్వు భర్తగారికి అనుమానం రాకుండా నడుచుకోవాలి. ఆయనకు సందేహం రాకుండా నా పిల్లల్ని కూడా ఇక్కడే ఉంచి వెళ్తున్నాను. వాళ్లకు కూడా ఏ అనుమానం కలగకుండా నువ్వే అమ్మవనే నమ్మకం కలిగేలా ప్రేమగా పెంచాలి. మన ఈ రహస్యం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అని చెప్పి చేతిలో చెయ్యి వేయించుకుని మర్నాడే పుట్టింటికి వెళ్ళింది. సంధ్యాదేవి తనంతట తానే వచ్చిందంటే ఎందుకు చెప్మా అనిపించింది విశ్వకర్మకు. ఆమె మనసు విప్పి చెప్పడానికి అభిమానపడుతుందేమో, భర్తతో ఏదో పేచీ వచ్చి ఇలా వచ్చేసి ఉంటుందని, కొన్నాళ్లు పోతే అల్లుడే వచ్చి ఆమెను తీసుకువెళ్తాడని భావించారు విశ్వకర్మ దంపతులు. కాని వాళ్లనుకున్నట్టుగా సూర్యుడు ఎప్పటికీ రాలేదు. ఎందుకొస్తాడు? అతనికి సంధ్యాదేవి బాధగాని ఆమె పుట్టింటికి వెళ్ళిందనిగాని తెలియదు కదా. ఛాయాదేవి కూడా సూర్యునికి అనుమానం రాకుండా అచ్చం సంధ్యాదేవిలాగే ప్రవర్తించింది. పిల్లలకు కూడా అనుమానం కలగలేదు. సంధ్యాదేవికి మళ్ళీ వాళ్లని తన పిల్లల్లాగానే ప్రేమగా పెంచింది. ఇక్కడ విశ్వకర్మ మాత్రం అల్లుడు రాకపోవడం చూసి ఇంక ఉపేక్షించడం మంచిది కాదని భావించి, అమ్మాయ్, చెట్టుకి కాయ భారమేమీ కాదు. నువ్వెన్నాళ్లున్నా మాకానందమే. కాని భర్తతో ఉండవలసిన కాలంలో పుట్టింట ఉండటం క్షేమం కాదు అన్నాడు. అప్పుడు సంధ్యాదేవి తండ్రి చెప్పింది నిజమేనని తలచి వెంటనే తిరుగు ప్రయాణం బయల్దేరింది. కాని సూర్యభగవానుణ్ణి తలచుకున్నదే తడవుగా మళ్లీ ఆమె గుండె జల్లుమంది. సూర్యలోకానికి వెళ్లకుండా మార్గమధ్యంలో ఒక అడవిలో ఆగిపోయింది. తనలాంటి అందమైన స్త్రీ ఒంటరిగా అడవిలో ఉండటం సురక్షితం కాదని భావించి ఆమె తన మానుష రూపాన్ని వదిలేసి ఒక ఆడగుర్రంగా మారి అడవిలో ఉండిపోయింది.
విశ్వకర్మకు ఈ సంగతి ఏమీ తెలియక తన కుమార్తె అత్తింటికి చేరుకుని సుఖంగా ఉందని అనుకున్నాడు. సూర్యలోకంలో ఛాయ యథావిధిగా సంధ్యగా మారి సూర్య సంరక్షణలో పిల్లలను పోషిస్తూ సుఖంగా జీవిస్తోంది. కొంతకాలానికి ఛాయాదేవికి పిల్లలు పుట్టారు. సౌపర్ణుడు, శని అనే ఇద్దరు కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే తనకు పిల్లలు పుట్టడంతోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకు తన కన్నబిడ్డలకు మల్లే పెంచిన సంధ్యాదేవి పిల్లలంటే ఆమెకి ప్రేమ తగ్గి సవతి పిల్లల్లా చూడటం మొదలుపెట్టింది. తమను కన్నతల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తుందనే విషయం యముడికి తేలిపోవడంతో యముడు కోపంతో మండిపడి ఛాయాదేవిని తప్పుబట్టాడు. ఛాయా తక్షణమే వెళ్ళి సూర్యునితో ఉన్నవీ లేనివీ కలిపి చెప్పింది. అయితే సూర్యుడు తొందరపడే రకం కాదుకదా. ధర్మపరాయణుడైన యముడు ఇలా ఎందుకు ప్రవర్తించాడో తెలుసుకోవాలని అనిపించింది. యముడు చిన్నవాడైనా ధర్మం తెలిసినవాడని తలచి కుమారుణ్ణి పిలిచి విచారించాడు. తపతి పుట్టినప్పట్నుంచి అమ్మ మమ్మల్ని సవతి పిల్లల్ని చూస్తున్నట్లుగా చూస్తున్నది మీకు తెలుసో లేదో అన్నాడు యముడు. సూర్యుడా మాటలు విని ఆశ్చర్యపోయి యముడన్న మాట నిజమో కాదో అని భార్య ప్రవర్తన గురించి, ఆమె కడసారి పిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తుందని తెలుసుకున్నాడు. ఏమిటిది? తన కడుపున పుట్టిన 6గురినీ సమంగా చూడటానికి బదులు సత్యాదేవి మొదటి పిల్లల్ని సవతి పిల్లలకి మళ్ళీ ఉపేక్ష చేస్తూ కడసారి పిల్లల్ని నెత్తినెక్కించుకుంటుందేమిటా అని సూర్యుడు ఉండబట్టలేక భార్యని పిలిచి నిలదీశాడు. ఛాయాదేవి కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది కాని సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుని మల్లే భగ్గుమనేసరికి ఛాయాదేవి గజగజా వణుకుతూ తాను సంధ్యాదేవిని కాదని సంధ్యా పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్తుంది. అది విని సూర్యుడు చాలా విచారించాడు. కూతుర్ని నేను సుఖపెట్టలేకపోయానని మామగారేమనుకున్నారో కదా అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికి వెళ్ళి సంధ్యాదేవి ఏదండి అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికీ విశ్వకర్మ నిర్ఘాంతపోయాడు. మీ వద్దకే వెళుతున్నానని బయల్దేరిందే అన్నాడు. సూర్యుడు జరిగినదంతా మామగారికి పూసగుచ్చినట్టు చెప్పగా విశ్వకర్మ అల్లుణ్ణి ఓదార్చి తన యంత్రసామాగ్రి తెచ్చి సూర్యుణ్ణి చేత్తో పట్టుకుని భగభగమండే పెచ్చులన్నీ ఊడి కింద పడేటట్లు సానపట్టేశాడు. మంటలకు బదులు వెచ్చదనము, కాంతి మిగిలి సూర్యుడు చూడటానికెంతో అందంగా కనబడ్డాడు. అలా మారిపోయి సంధ్యాదేవిని వెదుకుతూ వెళ్ళిపోయాడు. ఆవిడ తన మానాన్ని కాపాడుకునేందుకై ఆడగుర్రమై అడవిలో ఉందని తెలిసి తాను కూడా ఒక గుర్రం రూపంతో అక్కడికి వెళ్లాడు. సంధ్యాదేవికి సూర్యుడు తెలియచెప్పుకునేసరికి, ప్రభూ, మీరు మళ్లీ మీ సూర్యరూపం ధరించకండి, మీ వేడి భరించలేను అని ఆమె ఉన్నమాట చెప్పేసింది. వాళ్లలా కొంతకాలం గుర్రాల రూపంలోనే ఉండగా వారికి అశ్వినీకుమారులు పుట్టారు. ఈ అశ్వినీకుమారులే దేవతలకు వైద్యులయ్యారు. కాని సూర్యుడు, సంధ్యాదేవి ఆ అడవిలో గుర్రాల రూపంలో అట్టేకాలం గడపటానికి వీల్లేకపోయింది. ఏమంటే సూర్యుడు లేకపోతే లోకాలకి వెలుగుమరి. అంచేత ఇదివరకు మల్లేగాక తన వేడి అంతా పోయిందన్న సంగతి ఆమెకు నచ్చచెప్పుకుని తన లోకానికి తీసుకుపోయాడు. మిత్రులారా, లోకాలకు వెలుగుని పంచే అంతటి సూర్యదేవుడికి సైతం తన సతీమణి మనసు తెలుసుకునే శక్తత లేనప్పుడు మానవమాతృలు మనవాళ్లెంత? ఏ స్త్రీకైనా అర్థం చేసుకునే భర్త దొరకడమే నిజమైన అదృష్టం. ఏమంటారు?